ఇందాకలా దేవరా సినిమా బాగుంది అని చెప్పి వీడియో చేయగానే కింద కామెంట్ చూడండి. అందరికీ నచ్చితే వీడికి నచ్చడు, అంత సినిమా బాగాలేదన్న వీడు బాగాలేదంటాడు, వీడియో సైకో నా కొడుకు అని చెప్పి ఈ విధంగా కామెంట్ అయితే పెట్టడం జరిగింది. ఎవడు టాలీవుడ్కు పట్టిన సైకోను, ఎవడు సైకో నాలెడ్జ్ కొడుకులోనే అందరికీ తెలుసు. ఆ టాలీవుడ్లో ఉంటారు ఒకళ్ళు, నా కొడుకులు ప్రెస్ మీట్లకు రారు, ఏదైనా సినిమా ఉంటే ఈవెంట్లకు రారు, కానీ సినిమా తీయడమే నచ్చదు వాళ్ళకి, కానీ సినిమా తీస్తారు. అలాంటి వాళ్ళకి కూడా ఊడికం చేస్తారు. ఒక ప్యాషన్ నేటివ్గా సినిమా తీసేటటువంటి హీరో ఎన్టీఆర్. తనకంటూ ఒక ప్యాషన్ ఉందన్నమాట, సినిమా తీయాలి అనేటటువంటి కసి ఉంది, రాజకీయాల్లోకి వెళ్ళేటటువంటి ఆపర్చునిటీ కూడా ఉంది, సొంతంగా పార్టీ పెట్టినా కానీ గెలిపించేటటువంటి సత్తా కూడా ఉంది. నన్ను అడిగితే ఆ ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సీఎం అయ్యే అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ నాకు ఏమొద్దు, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నాకు సినిమా అంటే ఇష్టం, నాకు సినిమా అంటే ప్యాషన్, నా అభిమానులు అంటే ఇష్టం అని చెప్పి అభిమానుల కోసం సినిమా తీసేటటువంటి యాక్టర్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. మీరు పోయి బానిసత్వం చేసుకోండి, మీరు పోయి ఊడిగం చేసుకోండి, అది నా వల్ల కాదనమాట. సో సినిమా బాగలేదు అని చెప్పి అక్కడక్కడ నెగిటివ్ టాక్ నడుస్తుంది. ఫుల్ మూవీ స్టోరీ ఏందో చెప్పు బ్రో, మేమే దాన్ని అయితే డిసైడ్ చేస్తామని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. నాకు సినిమా ఎంత ఎక్కిందంటే ఏ సినిమా రివ్యూ చేసినా కానీ బుక్ పట్టుకుంటా, కానీ ఈ సినిమాకి బుక్ కూడా అవసరం లేదు, మొత్తం నా మైండ్లో తిరుగుతూ ఉంది. అదేంటి అనేటటువంటిది చెప్తా. మూవీ చూడని వాళ్ళని చూడండి, చూసిన వాళ్ళని చూడండి, జస్ట్ స్టోరీ చెప్తాను. నేను స్టోరీ చెప్పినంత మాత్రాన్ని సినిమా చూసినట్టు కాదు, మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేది అయితే వేరే ఉంటుంది అనమాట. సినిమా స్టార్టింగ్ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో స్టార్ట్ అవుద్ది. ఇండియాలో వరల్డ్ కప్ పెడదాం అనుకుంటారు, నలు దేశాల నుండి మొత్తం టీంలన్నీ వస్తున్నాయి. మన దేశంలో టెర్రరిస్టులు ఆగడాలనే ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద టెర్రరిస్ట్ ఉండు, వాడిని పట్టుకుంటే మనం ప్రశాంతంగా చేయొచ్చు అంటే వాడి కోసం పోలీసులంతా ఎంక్వైరీ చేస్తారు. వాడే ఫస్ట్ డీజీపీ కాడికి పోయిందంటారు, అక్కడ పోయిందంటారు, ఎక్కడ పోయిందంటారు, ఏందో రేణుకుంట అంటారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వాడు వెళ్ళి ఎర్ర సముద్రంలో దాక్కుండు అనేటటువంటి తెలిసిద్ది అనమాట. ఆ ఎర్ర సముద్రం ఎవరిదా అంటే మన దేవర్ది, సైఫ్ అలీ ఖాన్ది. ఇంకా ఆ తర్వాత ప్రకాష్ రాజ్ని కలుస్తున్నా అనమాట ఈ పోలీసు. కలిసి ఏంది అని అడుగుతాడు. ఈ లోపలనే సైఫ్ అలీ ఖాన్ కలుస్తాడు. సైఫ్ అలీ ఖాన్ కలిసి ఆ టెర్రరిస్ట్ని పట్టుకోవాలంటే వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడుతాడు. సముద్రంలో నాకు సంబంధించినటువంటి ఒక షిప్ వస్తుంది, అందులో ఉన్న సామాన్లు ఉన్నాయి, దాన్ని నువ్వు ఇడిపించి తీసుకొచ్చావు అనుకో నీకు ఎంత అంటే అంత ఇస్తా అంటాడు అనమాట. కానీ సైఫ్ అలీ ఖాన్ ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, నీకు ఎంత కావాలో అంత ఇస్తా, లేకపోతే చచ్చిపోతావు అని. కానీ సైఫ్ అలీ ఖాన్ గొంతు పెట్టుకొని ఎర్ర సముద్రంకి వచ్చి మాకు భయాన్ని నేర్పుతున్నారా బాడుకో అని చెప్పి 2 దింగని పంపిస్తాను అనమాట. ఆ తర్వాత ఏమంటే ప్రకాష్ రాజ్ కలుస్తారు. వీడేంది ఎలా ఉన్నాడు, నేను ఎంత డబ్బులు చెబుతాను పోవట్లేదు ఏంది అని అంటే వాళ్ళ సముద్రంలోకి వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది స్వామి అని చెప్పి తన ఉంగరం తీసేసి సముద్రంలో ఇసిరేస్తారు అనమాట. సముద్రంలో ఇసిరేయంగానే ఆ ఉంగరం కోసం మనోడు దూకుతురు. అక్కడన్నీ కూడా అస్థి పంజరాలు ఉంటాయి అనమాట. చాలా మందిని చంపేసి అస్థి పంజరాలు కడుతూ ఉంటాడు. అది చూసి ఇడికి దిమ్మ తిరిగిది. అప్పుడు దాకా ఎంత ధైర్యంతో వచ్చిండో అయితే పడిపోద్ది. ఎవరు ఇదంతా చేసింది అన్నప్పుడు కథ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఒక పావుగంట ఉంటుంది. ఈ పావుగంట నేనే చెప్తాను, కొద్దిగా బోరింగ్గానే ఉంటుంది, ఎలివేషన్ సీన్లే పడవు. ఆ తర్వాత దేవరుడు అనమాట అండ్ సైఫ్ అలీ ఖాన్, ఇదంతా కూడా ఒక టీం. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి బోటుల్లో ఉన్నటువంటి దొబ్బి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్కి ఇస్తూ ఉంటాడు. మినిస్టర్ డబ్బులు ఇస్తూ ఉంటారు. వీళ్ళొకప్పుడు చాలా గొప్పగా బతికినటువంటి తెగ, స్వాతంత్ర సమరంలో పోరాడినటువంటి తెగ. కాకపోతే వీళ్ళ అవసరం అయిపోయాక వీళ్ళు ఎవరిని పట్టించుకోకపోవడంతో ఆ చేపలు పట్టుకోవడం ఇష్టం లేక తిండి తినడానికి ఇలాగా వీళ్ళైతే దొంగతనాలు చేస్తూ ఉంటారు. అవి పూర్వీకులంతా కూడా అదే చేస్తారు, వీళ్ళిద్దరు అదే చేస్తారు అనమాట. కాకపోతే దేవరా ఏంటంటే కొద్దిగా ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపమన్నా కానీ చంపరు. కానీ సైఫ్ అలీ ఖాన్ చూసుకున్నట్టయితే విలన్ కదా, చాలా క్రూయల్గా కనబడేటటువంటి వ్యక్తి. ఫస్ట్ దొంగతనమే దేవరా, చంపే దేవరా అంటే చంపకుండా వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ మనకి దేవర యొక్క మంచితనం ఏంటి అనేటటువంటిది చూపించారు. ఇక కట్ చేస్తే ఊరు, అందులో ఆయుధ పూజ అనమాట. ఆయుధ పూజలో సమరంలో పోరాడి ఎవడైతే గెలుస్తాడో వాళ్ళ ఊరికే ఆయుధాలు అయితే వస్తాయి. మొత్తం 4 ఊర్లు పోరాడుతూ ఉంటాడు. శ్రీకాంత్తో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికైతే పాపం ఆయుధాలు రావు, ఎందుకంటే వాళ్ళకి పడవలు పట్టుకోవడం వచ్చు, వాళ్ళకి యుద్ధం చేయడం రాదు. దేవరాని ఎప్పుడు కూడా గెలుస్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు అనమాట, మనం కొట్టుకునే బదులు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊరికి ఇస్తే బాగానే ఉంటుంది, అంటే మన పూర్వీకులు చెప్పింది నువ్వు కాదంట, మగాడవైతే వచ్చి నాతో పోరాడు అని చెప్పి పెద్ద ఫైట్ జరిగేది. ఈ ఆయుధ పూజలో జరిగేటటువంటి ఫైట్ చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ కొట్టుకుంటారనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు రాత్రి ఫైట్ మొదలు పెడితే తెల్లారి దాకా కొట్టుకుంటూ ఉంటారు. అంత పవర్ఫుల్ ఇద్దరు. అటు సైఫ్ ఓడిపోడు, ఇటు దేవరా ఓడిపోడు అనమాట. కానీ ఇక తను వీక్ అయిపోయి అవుతారు అనమాట. అప్పుడు అంటారనమాట, దేవరా చెప్పినాడంటే, దేవరా అడిగినాడంటే చెప్పినాడని అర్థం అని చెప్తాను అనమాట. ఆ తర్వాత దేవర యొక్క పవర్ ఏంటి, సైఫ్ అలీ ఖాన్ పవర్ ఏంటి అనేటటువంటిది మనకు తెలిసింది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ కూడా కొట్టుకోరు. ముందుకు వెళ్ళే కొద్ది ఏం జరిగిద్దంటే అనుకోకుండా వీళ్ళు మళ్ళీ పొడవలో దొంగతనం చేయడానికి వెళ్తే అక్కడైతే నావీ ఆఫీసర్లు పట్టుకొని చెప్తారనమాట, మీరు మీ పూర్వీకులు దేశం కోసం పోరాడారు, దేశం కోసం ప్రాణాలు విడిచాడంటే మేము ఏదో అనుకున్నాం, మీరింత లుచ్చగలేంద్ర బాబు, నిజంగా మీరు వాళ్ళకే పుట్టారని చెప్పి ఇచ్చేస్తారు అనమాట. అప్పుడు చెప్తారు, మీరు ఎలాంటి సామాన్లు ఇచ్చేస్తున్నారు తెలుసా, ఈ దేశంపై మీరు ఆ మినిస్టర్కి ఇస్తున్నారు, ఆ మినిస్టర్ ఏమో అమ్మాయిక జనాలను చంపేస్తుంటారు, మీ వల్ల ఎంతో మంది తల్లులు ఏడుస్తున్నారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారంటాడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మన ఫ్రెండ్ వాళ్ళ కొడుకు కూడా చచ్చిపోతారు అనమాట. దేవరాయ తను పెంచి పోషిస్తూ ఉంటాడు. ఈ విధంగా దేవరాకి అయితే దిమ్మ తిరిగిద్ది అనమాట. ఈ విధంగా నా వల్ల వీళ్ళంతా కూడా చచ్చిపోయారు, నా వల్ల అమాయక ప్రజలు చచ్చిపోతాయని చెప్పి అప్పుడు డిసైడ్ అవుతాడు. ఈ
సముద్రంలో ఈ యొక్క రవాణా చేయడం కుదరదు, స్మగ్లింగ్ చేయాలని ఎవడైనా చూసిన అనుకోండి నేను భయపెడతా అని చెప్పి అక్కడైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ గ్యాప్లో ఒక సీన్ ఉంటుంది, మామూలుగా ఉండదు, తను తీసుకొచ్చిందంతా కూడా తీసుకొచ్చి లోయలో పడేస్తారు అనమాట. ఇది దేవరుడి మాట, దేవరుడి మాట కాదని ఎవడైనా సముద్రంలోకి పోయిననుకో వాడికి అంతమేం చెప్తారనమాట. అంతమేం చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు దాకా వీళ్ళు రాజసంగా బతికారు, దొంగతనాలు చేస్తూ డబ్బులు వస్తూ రాయల్గా బతికిన వాళ్ళు సడన్గా చేపలు పట్టుకొని బతకాలి, కొట్లు అడవి కొట్టుకొని బతకాలి అంటే వీళ్ళకైతే ఒప్పదనమాట. సైఫ్ అలీ ఖాన్ ఏదో ఒకటి చేసి ఆ దేవుడిని చంపేయాలనుకుంటాడు. అప్పుడే శ్రీకాంత్కి కూతురికి ఒక పాపం ఉంటుంది అనమాట, ఒక గుడ్డ ఉంటుంది, ఆమెకి ఏం పెళ్లి కాదు, పెళ్లి కాకపోతే నీకే నా తమ్ముడిని ఇస్తాడు. ఆ తర్వాత మన శ్రీకాంత్తో ప్లాన్ చేపించి ఎర్ర సముద్రం కాడికి ఎన్టీఆర్ని పంపించిన తర్వాత అక్కడ పెద్ద యుద్ధం జరగటం. ఆ తర్వాత అక్కడ రాయి మీద రాసి ఉంటుంది అనమాట, దేవరుడు నేను మీలో భయపెడితే చనిపోద్ది అనుకున్నాను, మీరు భయానికైతే ఆగను, నేనైతే సముద్రంలోకి వెళ్ళిపోతున్నాను, సముద్రం నుండి రాను, ఎవడైనా సముద్రంలోకి వచ్చి మళ్ళీ దొంగతనాలు చేయాలన్నా మళ్ళీ తప్పు చేయాలన్నా వాడికి ఇదే నా లాస్ట్ వార్నింగ్, వస్తే వాడు తిరిగి వెళ్ళడం అని చెప్తున్నాను అనమాట. అయినప్పటికీ కొంతమంది సాహసం చేసి వెళ్తారు, ఎవడు కూడా తిరిగి రాడు. ఈ బ్యాంగ్లో అయితే ఇంటర్వెల్ అయితే పడింది అనమాట. సో దేవరుడు సముద్రంలోకి వెళ్ళిపోయిండు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఎవడు కూడా సముద్రంలోకి అడుగు పెట్టలేకపోతుండు, అక్కడ ఎక్కడి నుండి వచ్చి ఏం చేస్తారో కూడా తెలియదు అనేటటువంటిది అనమాట. ఇంకా తర్వాత సెకండ్ హాఫ్ దేవరా కొరకు వరా చూసుకున్నట్లయితే పెద్దోడు కావటం, పిరికోలా బతకడం, జాహ్నవి అక్కడక్కడ ఎక్స్పోజింగ్, చుట్టుమల్లె సాంగ్ లాంటివి జరుగుతారు అనమాట. సో సైఫ్ అలీ ఖాన్ దేవరుని ఎలాగైనా చంపాలని చెప్పి ఆ తరంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని ఇది చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం, దేవరా కనపడితే ఈ విధంగా చంపాలని చెప్పి వాళ్ళలో కసి అయితే నింపుతూ ఉంటాడు. నింపుతున్నటువంటి మూమెంట్లోనే మధ్య మధ్యలో వరా చెప్తాను అనమాట, ఊరంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాడు అంటే దేవరా ఉన్నప్పుడు మన ఊరికైతే ఆయుధాలు వచ్చి ఆయుధ పూజ జరిగే, ఊళ్ళో ఏ కీడు కూడా ఉండేది కాదు. కానీ దేవరా చచ్చిపోయాక దేవరా అటు వెళ్ళిపోయిన తర్వాత మన ఊరికి ఆయుధాలు తెచ్చే నాదురే లేడంటే ఆ టైంలో ఇక వరా వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ బతిలాడుకుంటాడు అనమాట. సైఫ్ అలీ ఖాన్ ఒప్పుకోపోవడంతో వాళ్ళందరికీ కూడా మొత్తం మంది ఇచ్చి ఆ ఆయుధ పూజలో చంపేస్తారని నటించి ఆయుధాలు అయితే ఇంటికి తీసుకొస్తారనమాట. ఆ తర్వాత ఎలివేషన్ ఉంటుంది అనమాట, చెప్తారు వాడు వరా ఎవరైతే ఉన్నాడో మొత్తం మంది ఇచ్చి మన వాళ్ళందరూ నుంచి ఆయుధాలు లాక్కోమని అంటే మీరు వాడు మత్తు కలిపిందే చూశారు కానీ వాడి దెబ్బలు మీరు చూడలేదు, వాళ్ళు ఇంకా దేవర రక్తం అంతే ఉందని చెప్పి ఎలివేషన్ అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత తన చెల్లిని నేర్పిస్తారు. మధ్య మధ్యలో చాలా జరిగింది, ఇంకా అదంతా కూడా నేను చెప్పుకున్నాను. వాళ్ళ అమ్మ దగ్గరికి దేవరాలు రావటం అది ఇది చేయడం అయితే జరిగింది అనమాట. ఆ తర్వాత వాళ్ళ చెల్లిని అయితే ఏడిపిస్తారు. చెల్లిని నేర్పించేటటువంటి క్రమంలో మన వర ఏం చేస్తారంటే మందు తాగిలి మనం కొడతారు, దాంతో చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఈ వీడు నేను చంపడానికి వస్తానరా అని చెప్పి బయట నేను చంపడానికి వస్తానని చెప్పగానే నేనే వాడిని బతినాడుకుంటా అని చెప్పి వెళ్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే నువ్వు మాలో ఒకటిగా ఉండాలంటే మేము సముద్రం వేటకి వెళ్తాను, నేను తయారు చేసినటువంటి ఒక టీం ఉంది, ఈ టీం తీసుకుని నువ్వు కూడా వీళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పి చెప్తారు అనమాట. అదేవిధంగా వాళ్ళ మాటలని వాళ్ళతో పాటు వెళ్తాడు. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళమ్మ ఉరికి వస్తుంది అనమాట. ఉరికొచ్చి వరాన్ని చూసుకున్నట్లయితే దేవరాన్ని ఆపడానికి వెళ్ళారు, సముద్రంలో దొంగతనానికి వెళ్ళారు, అక్కడ కొడుకును కూడా చూడడం అని అంటే అప్పుడు ప్రకాష్ రాజు ట్విస్ట్ రివీల్ చేస్తాడు, దేవరా ఎప్పుడో చనిపోయాడు, ఇదంతా చేస్తుంది సముద్రంలో ఉండి అందరినీ చంపేస్తుంది వరా అని చెప్తారు అనమాట. అప్పుడు దాకా దేవరానే బతికున్నాడు, దేవరా సముద్రంలో ఉన్నాడు అని చెప్పి మనం అందరం అనుకుంటాం. ఎప్పుడైతే దేవరా చచ్చిపోయిందని తెలియగానే ఒక్కొక్కడికి అయితే ఫీజులు ఎగిరిపోయాయి, దెమ్మైతే తిరిగిపోయింది అనమాట. అది పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఇదంతా చేస్తున్నావు అనేటటువంటిది క్లైమాక్స్ అనమాట, మధ్య మధ్యలో జరిగింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వరా చనిపోయిన అంటారు కదా, మరి ఎవరు చంపారు, ఎందుకు చనిపోయిన అనేటువంటి ట్విస్ట్ ఏంటంటే ఈ వరా తన సొంత కొడుకు ఎవరైతే ఉంటో తనే దేవరుణ్ణి చంపేసిండు అనేటటువంటి ఫ్లాట్ ట్విస్ట్ అనమాట. ఇక్కడ గుండెల్లో పడవగానే సినిమా పార్ట్ 2 అని చెప్పి ఎండింగ్ అయితే పడిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఇక సినిమా స్టోరీ విషయానికి వచ్చినట్టు మీరు చెప్పండి. ఫస్ట్ హాఫ్ నేను చెప్పిన ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్నమాట. సెకండ్ హాఫ్ అయితే అక్కడక్కడ వదిలిపెడితే ఇది కూడా వేరే లెవెల్ ఉంది. ఇందులో రాడ్ ఉంది ఏంది, రాడ్ రంబోల్ అయింది, ఎందుకు ఈ విధమైనటువంటి కామెంట్లు, ఎందుకు ఈ విధమైనటువంటి నెగిటివిటీ నాకైతే అర్థం కావట్లా. మీరు ముందెళ్ళి సినిమా చూడండి అండ్ మ్యాక్సిమం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి ఏ సినిమా కూడా మొత్తం బాగోదు, మొత్తం బాగుండడానికి అదేమి రాజమౌళి సినిమా కాదు, మొత్తం బాగుండడానికి అదేమి జేమ్స్ క్యామరూన్ సినిమా కాదు, అది కొలటాల శివ గారి సినిమా. ఆయన తీసేదే కమర్షియల్ సినిమాస్, జనతా గ్యారేజ్, మిర్చి లాంటి కమర్షియల్ సినిమాస్ తీసుకుంటా ఇప్పుడైతే ఈ సినిమా తీయడం జరిగింది. ఇక దీన్ని బాగలేదు అని అంటే నేనైతే చేసేది ఏం లేదు అనమాట. తన ఆచార్య సినిమాకే దీనికి సంబంధం లేదు, ఇంకో పాతఘట్టం అంటున్నారు అనమాట. అట్లాంటిది కూడా ఏం లేదు. సినిమా అయితే ఆచార్యకి దీనికి సంబంధం కూడా ఉండదు. ట్రైలర్ చూసి మనం అయితే అంత అంచనా వేసుకున్నాం కానీ సొరచాపతో ఫైట్ ఎక్కువసేపు పెట్టకపోవడం, సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేయడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్మెంట్, కొద్దిగా అది బేభత్సంగా కాదనమాట. మొత్తం అనిరుద్ధ్ అయితే మ్యాక్సిమం న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. సైఫ్ అలీ ఖాన్ అయితే కొద్దిగా డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ఒకే ఎక్స్ప్రెషన్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా తన మొహాన్ అయితే ఎక్స్ప్రెషన్స్ అయితే పలకలేదనమాట. అండ్ తనకు అంత ఇది కూడా చెప్పినట్లేదు, తన అంత నేరేషన్ కూడా ఎవరు ఇచ్చినట్లేదు. దీనివల్ల తను ఒక యాక్టింగ్ని మెయింటైన్ చేసిండు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాకి మైనస్ నేను ఒప్పుకుంటా, జాన్వీ కపూర్ ఈ సినిమాకి మైనస్, కానీ మిగతా అంతా పాటు కూడా బాగానే ఉంది కదా. ఆ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, ఆ ఫైట్ సీన్లు బాగున్నాయి, ఆ బీజిఎం బాగుంది, ఇంకా మీకు ఏం కావాలి అనేటటువంటిది నేను అడిగేటటువంటి క్వశ్చన్ అనమాట. సో డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళండి, టికెట్ బుక్ చేసుకొని మంచిగా సినిమాని అయితే ఎంజాయ్ చేయండి అనమాట. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది వచ్చింది, మళ్ళీ 2026-27లోనో అవుతుంది ఎన్టీఆర్ అన్న సినిమా. అండ్ బాగుందనమాట. మరీ అంత వరస్ట్గా ఉంటే నేనే చెప్తా చాలా దరిద్రంగా ఉందని. దరిద్రంగా అయితే లేదు. నేనైతే ఒక్కొక్క టికెట్ మీకు ఆల్రెడీ చెప్పిన 300 పెట్టినా 600 పెట్టి మేము ఇద్దరం అయితే వెళ్ళడం
జరిగింది. అయినప్పటికీ నేనైతే న్యాయం జరిగింది. నేను చూసింది దొక్కు థియేటర్లో, అది మీకు కూడా తెలుసు. అయినా కానీ నాకు ఇంత నచ్చిందంటే మీరు మంచి ఐమాక్స్లో చూస్తే మీకైతే ఇంతకన్నా బాగా నచ్చింది అనమాట. సో ల్యాక్ సీన్లు అయితే వదిలేయండి, మెయిన్ సీన్లు అయితే గుర్తుపెట్టుకోండి. దీనికైతే మీరు బాగా ఎంజాయ్ చేస్తారనేటటువంటిది నా ఫీలింగ్. అదే ఇక సినిమా ఫుల్ స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్టయినా, ఫుల్ మూవీకి వచ్చినట్టయినా మీకు ఏ విధంగా అనిపించింది రివ్యూ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటాయి, నమస్కారం.